టు బిఆర్కే. ఏదైతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కంటే ట్రేడింగ్ మీద ఎక్కువ యువత దృష్టి సారించడం అయితే మనకు ముఖ్యంగా కరోనా తర్వాత ఇది ఎక్కువైనట్టు కనిపిస్తుంది. ట్రేడింగ్ వల్ల నష్టపోయి ఎంతో మంది ఆత్మహత్య దాకా వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. సో అయితే ట్రేడింగ్ మీద అవగాహన లేకుండా ఇలాంటివి చేస్తున్న వారికి మన ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు అయితే దానికి సంబంధించి అడ్వైస్ ఇవ్వడానికి ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చాలా మంది యువత ట్రేడింగ్ మీద దృష్టి సారించడం అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ముఖ్యంగా కరోనా తర్వాత ఇది ఎక్కువైనట్టుగా కనిపిస్తుంది. సో ట్రేడింగ్ కి సంబంధించి యువత అట్రాక్ట్ అవడం మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటి వారికి యువతకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో నార్మల్ గా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ కదా, ట్రేడింగ్ ఈజ్ ఇంజూరియస్ టు వెల్త్. ఇది నేను చెప్తున్న మాట కాదు, సెబీ క్లియర్ గా విత్ ఫిగర్ సహా చెప్తోంది. మీరు నార్మల్ గా డిమాట్ అకౌంట్ ఏదైనా ఓపెన్ చేసి జస్ట్ ఓపెన్ చేయగానే అందులో పైన ఒక డిస్క్లైమర్ వస్తుంది. ఏంటి? యాజ్ పర్ సెబీ రిపోర్ట్స్ 90% ఆఫ్ ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ. ఎవరైతే రిమైనింగ్ 10% ప్రాఫిట్ చేస్తున్నారో ఆ 10% లో ఒక 7% దే ఆర్ నాట్ ఈవెన్ బీటింగ్ ఎవ్రీ రిటర్న్స్. ఇది నా మాట కాదు, సెబీ ఇచ్చిన రిపోర్ట్. మీరు గూగుల్కి వెళ్ళి గూగుల్ చేయొచ్చు. ఎంతమంది నష్టపోతున్నారో సెబీనే విత్ గణాంకాలు సహా చెప్పింది. 90% నష్టపోతున్నారు. రిమైనింగ్ 10% ఒక 7% బ్యాంక్ ఎఫ్డి కూడా బీట్ చేయట్లేదు. ప్రాఫిట్ చేసే వాళ్ళు 2 to 3% మాత్రమే. ఆ 2 to 3% ని చూసి మిగతా 90% వాళ్ళు ట్రేడ్ చేసి చేతిని కాల్చుకుంటూ ఉంటారు. సో అలా ట్రేడింగ్ అనేది షార్ట్ టర్మ్ లో ఒక కిక్ ఇస్తుంది. మనకు మామూలుగా హార్మోన్స్ ఉంటాయి కదా మన బాడీ డ్రైవ్ చేయడానికి. ఆ హార్మోన్స్ లో కిక్ హార్మోన్స్ కూడా ఉంటాయి. మీరు ట్రేడింగ్ చేసిన కొద్ది మీకు అది కిక్ వస్తూ ఉంటుంది. మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళ యాటిట్యూడ్, మెంటాలిటీ గమనిస్తూ ఉండండి. వాళ్ళు నార్మల్ గా నేను ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసినప్పుడు 2005 లో నేను ట్రేడర్ గానే బయటకు వచ్చాను. నాకు ఫస్ట్ టైం ఒక 30 రూపీస్ లాస్ వచ్చింది. లాస్ వస్తే ఆ 30 రూపీస్ లాస్ వచ్చేందుకు నేను చాలా గింజుకున్నా. సో 30 రూపీస్ లాస్ వచ్చింది, దాన్ని రివెంజ్ తీసుకోవాలి, రేపు ఇంకా సంపాదించాలని. ఇప్పుడు నా వాల్యూమ్ చాలా తక్కువ. ఆ దానికే నేను 30 రూపాయలకు చాలా తల్లడిల్లిపోయినా. బట్ తర్వాత అది 50 రూపాయలు అయింది, తర్వాత 100 రూపాయలు అయింది, తర్వాత అలవాటు అయిపోయింది. కానీ అలా అలవాటు అయిపోద్ది, డబ్బులు పోతున్నా కొద్దీ ఇంకా 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 రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తానే ఉంటారు జనాలు. కానీ ఎప్పటికీ మనం స్టాక్ మార్కెట్ మీద రివెంజ్ తీసుకోలేము, మనము దానిపైన పై చేసి సాధించలేము. ఎవరు చేస్తారు అంటే ఇన్వెస్టర్స్. స్టే ఇన్వెస్టెడ్, కీప్ ఇన్వెస్టెడ్, బై, హోల్డ్, వెయిట్ టిల్ యువర్ గోల్, దెన్ యూ కెన్ మేక్ వెరీ వెరీ గుడ్ వెల్త్. ఇప్పుడు నార్మల్ గా మనము చాలా మందిని చూస్తుంటాము. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఈ పలానా కంపెనీలో పలానా షేర్ కొని 20 సంవత్సరాల తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది, JSW స్టీల్ 1 లక్ష రూపాయలు పెట్టుంటే 80 కోట్లు అయింది అని. అలాగే ఇన్ఫోసిస్ లో పబ్లిక్ ఇష్యూలో ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే టుడే ద వాల్యూ ఇస్ మోర్ దెన్ 7 to 8 crores. రిలయన్స్ ఇండస్ట్రీస్ IPO లో 2000 ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ మోర్ దెన్ 50-60 lakhs. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ అయినా కావు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక డికేట్స్ పాటు ఒక 500 రూపాయలు 50 లక్షలు, ఒక 1000 రూపాయలు 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు 80 కోట్లు, ఇంత వెల్త్ క్రియేట్ అయిన వెనక మనం వెలకట్టని సమయం ఉంది, టైం ఉంది. ఆ టైంని అర్థం చేసుకోకుండా చాలా మంది క్విక్ మనీ కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది. మీకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 5 కోట్లు ఉంటే స్టాక్ మార్కెట్ డిమాట్ అకౌంట్స్ 20 కోట్లు. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒక 10 కోట్లు పైన దాటిపోయారు. వీళ్ళందరికీ ఏం కావాలి? క్విక్ మనీ కావాలి. యాక్చువల్లీ క్విక్ మనీ అనేది పాసిబుల్ అవ్వదు. సో అయినా సరే దాన్ని వెంపర్లాడుతూ ఉంటారు. ఓవర్ నైట్ కావాలి, BTST, బై టుడే సెల్ టుమారో, నేను ట్రేడ్ చేయాలి, టిప్స్ వస్తూ ఉంటాయి, టెలిగ్రామ్ నిండా టిప్సే ఉంటాయి, దీని వెనకబడి పోతూ ఉంటారు. ఇది పొరపాటున కూడా చేయొద్దు. అలా చేసి చేతి కాల్చుకుంటూ ఉంటారు. ఇది ఒక పేకాట్ లాంటిది. పేకాటలో మనము గనక ఒక రౌండ్ తిరిగి మంచి డబ్బులు వస్తూ ఉంటే మనం లేవబుద్ధి కాదు, లేదా డబ్బులు పోతూ ఉంటే అక్కడి నుంచి లేవబుద్ధి కాదు. ఎందుకు? ఇక్కడ పోగొట్టుకున్న కదా వెతకాలి నేను. మీరు లేస్తానంటే డబ్బులు వచ్చిన తర్వాత ఎదురు లేవనియాడు, నేను పోగొట్టుకున్న కదా నువ్వు ఉండు అంటాడు. ఇక నేను డబ్బులు వచ్చిన తర్వాత పోబుద్ధి కాదు, ఎందుకు? హ్యాండ్ రైజింగ్ లో ఉంది, నేను ఇక్కడే కూర్చుంటా అని. సో సేమ్ అలాంటిది ఇది కూడా. సో మనకు వ్యసనం లాగా తయారైపోతుంది. ఎంత డబ్బులున్నా కూడా పెట్టబుద్ధి అయితే ఉంటుంది. ఈ కొత్త స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇట్లా వేసినా పోయింది, నెక్స్ట్ ఇంకోసారి ఇట్లా చేస్తా. మీరు ఎన్ని చేయండి, స్టాక్ మార్కెట్ రివెంజ్ తీసుకుంటారే ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కంప్లీట్ గా సప్లై డిమాండ్ అనే 2 పారామీటర్స్ నడుస్తుంటది. స్టాక్ మార్కెట్ లో షేర్స్ ఎప్పుడు సప్లై కాన్స్టెంట్, పెరగవు, డిమాండ్ బట్టి ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ డిమాండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. న్యూస్ అవ్వచ్చు, టెక్నికాలిటీస్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ రిలీజ్ చేసే డేటా అవ్వచ్చు, చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ చూడకుండా సింపుల్ గా బై చేసి పెరగానే అమ్మాలి, తగ్గితే లాస్ బుక్ చేసుకోవాలి, ఈ విధానంలో ఉంటారు. అండ్ ఇంకొక అజం పోసేది F&O, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అది ఇంకా దారుణం. F&O నథింగ్ బట్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. దిస్ వాస్ టోల్డ్ బై వారన్ బఫెట్. F&O అనేది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. అంటే
మారణహోమం సృష్టించేంత పెద్ద పెద్ద వెపన్స్ ఇవి, కనుక దాని జోలికి పోవద్దు అని వారన్ బఫెట్ చెప్పాడు. అందరు చెప్తూనే ఉంటారు స్పెక్యులేట్ చేయొద్దు 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 అని, కానీ వినరు, పోగొట్టుకుంటూనే ఉంటారు. అందుకని ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్ లో ఇంత సంపద సృష్టిస్తున్నా కూడా కామన్ మ్యాన్ దాంట్లో తీసుకునేది ఇసుమంతైనా కూడా ఉండదు. ఇప్పుడు మీరు ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ తీసుకోండి, ముఖేష్ అంబానీ, తర్వాత అదానీ గ్రూపు, తర్వాత పెద్ద పెద్ద రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళ సంపద ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? వాళ్ళ యొక్క సంపద అంతా కూడా స్టాక్ మార్కెట్ లో వాళ్ళకున్న టోటల్ నెంబర్ ఆఫ్ కంపెనీ షేర్స్, మార్కెట్ వాల్యూ కలిపి వాళ్ళ సంపదని చెప్తారు. ఓకే, ఇదంతా ఎవరిది ఉంటుంది? ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో 56% ఆయన స్టేక్, వాళ్ళ కుటుంబం స్టేక్, కనుక 56% ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్, అతని సంపద 22 లక్షల కోట్లు అరౌండ్, అందులో వాళ్ళది ఒక 12 లక్షల కోట్లు, అంత మేరకు అతను రిచెస్ట్ పర్సన్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అలా మార్కెట్ లో రిచ్ అయిన వాళ్ళని చాలా మంది చూసాం, కానీ అదే మార్కెట్ లో నుంచి ఒక రిచ్ అయిన కామన్ మ్యాన్ ని మనం చూడలేము అసలు. ఎందుకంటే వాళ్ళేమో ఇన్వెస్ట్ చేసి టైం ఇచ్చి ఒక పెద్ద సంపద సృష్టించుకున్నారు సొంతంగా, మనమేమో ఆ షేర్స్ కొని మనం కూర్చుని ఓపిక లేదు మనకు, మనమేమో స్పెక్యులేట్ చేస్తూనే ఉంటాం. అందుకని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మా అబ్బాయిని చదివించాను, మా అమ్మాయికి పెళ్లి చేశాను, ఒక ఇల్లు కొనని చూడం మనం అసలు. అందుకే ఆ స్పెక్యులేషన్ నుంచి బయటకు వచ్చి మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక సూపర్ ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే, ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి సొల్యూషన్ లాంటిది. అది ఫర్ యువర్ నీడ్స్, గోల్స్, మీ యొక్క టార్గెట్స్ కి అది ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మార్కెట్ లో వచ్చే మంచిని వాళ్ళు గ్రహిస్తూ ఎక్కడ పెట్టాలి, ఏ స్టాక్స్ తీసుకోవాలి, ఎప్పుడు అమ్మాలి, అంత ఫండ్ మేనేజ్ జాబ్ వాళ్ళు చేస్తూ, మనము ఆ మార్కెట్ తో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 5 years, 10 years, 15 years మీ గోల్ ఎప్పుడు రీచ్ అప్పుడు అప్పటిదాకా వెయిట్ చేస్తే డెఫినెట్లీ వెల్త్ క్రియేట్ అవుతుంది. డెఫినెట్లీ. కానీ దానికి ఓపిక ఉండాలి. ఆ ఓపిక కోసము మనం కొన్న షేర్ పెరుగుద్దా లేదా చూడాల్సిన అవసరం లేదు. అలా చూడకుండా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన గుడ్ థింగ్స్ ఆఫ్ మార్కెట్ వస్తాయి, బ్యాడ్ థింగ్స్ అవాయిడ్ అయిపోతాయి. కనుక నేను అందుకే ముందు చెప్పాను, ట్రేడింగ్ ఈస్ ఇంజూరియస్ టు వెల్త్. ఆ ఇంజూరియస్ ని మనము దూరం చేసుకొని హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? మార్నింగ్ వాక్ చేయాలి, యోగా చేయాలి, ధ్యానం చేయాలి. అవన్నీ చేస్తూ అంటే కామ్ గా ఉండాలని అర్థం ఇక్కడ. కీప్ ఇన్వెస్టెడ్, స్టే ఇన్వెస్టెడ్, కీప్ కామ్, యువర్ వెల్త్ ఈస్ క్రియేటెడ్.